మాట ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి మళ్ళీ 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 గుర్తు చేసేసరికి ఎందుకు ఏడ్చండి ఎందుకు ఏడ్చండి ఏం బాగలేదు ఏడు మాటలే వచ్చే సంవత్సరం ప్రయత్నం ఇప్పుడు మీకు ఇచ్చిన దాతల డబ్బులు మీరు ఎంతో ఉపయోగించుకోండి అర్థమైందా మీకు ఇప్పుడు దాతలకి ఇచ్చి డబ్బులు దాదాపు 15 రోజులు అయింది ఏంటి అర్థమైందా ఇప్పుడు మీకు ఫీజు 12,000 చెల్లిపోను మిగతా ఈ 32,000 కూడా మీకు ఇచ్చేస్తాను ఈ 32,000 రూపాయలు 8 నెలలు మీరు మొత్తం హాటలు చెప్పింది ఆ 8 నెలలు నెలవారీ 4,000 చెల్లించండి హాటలకి చెల్లించేసి అరిసిపెట్టి నాకు పంపించండి ఎందుకంటే ట్రస్ట్ కట్టిన లెక్కలు ఉన్నారు కాబట్టి ఇన్స్పెక్ట్ లేకపోతే మేము బాగా ఇబ్బంది పడతాం ఒకేసారి అర్థమైందా ఆ దాతలు మనకి డబ్బులు ఎక్కువ వెయ్యి మనకి ఇవ్వలేదు వాళ్ళు ఆల్రెడీ కష్టపడి చదివేసి వాళ్ళ జీవితంలో స్థిరపడి ఉంటారు ఆ కష్టము మేము పడ్డ కష్టము ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పడకూడదని చెప్పేసి వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు మనం ఉపయోగించుకోవాలంటే మనం బాగా చదివేసి మంచి మార్కులు తీసుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అదే దాతలు నీకు సాయం చేసినట్టుగా ఉపయోగించుకోవాలి అర్థమైందా ఆ స్నానం చేసిన దాతలు ఎంతో మంచి స్నానం చేశారు దాతలు ఓకేనా అవన్నీ గుర్తుపెట్టుకుని బాగా చేసి మంచి రంగు తీసుకుంటే వచ్చే సంవత్సరం నేను ప్రయత్నం చేస్తాను నేను చెప్పదలుచుకుంటే చెప్పు అందరికీ నమస్కారం నా పేరు యాదమ్మ మా అమ్మ ఒక కూలి మేము మా అమ్మకి ముగ్గురు అమ్మాయిలము నేను ఒక చిన్న కూతురు ఇతనికి తను ఒక కూలి నన్ను ఎంతో కష్టపడి చదివించింది మాది తెలంగాణలోనే వనపర్తి జిల్లా అక్కడ నేను ఇంటర్ కంప్లీట్ చేశాను సార్ నాకు డిగ్రీ హైదరాబాద్లోని ఈశ్వరిబాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో సీట్ వచ్చింది కానీ అక్కడ కాలేజ్ ఫీజు కట్టుకోవడానికి నా హాస్టల్లో ఉండడానికి కూడా ఫీజు కట్టుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు సీట్ అయితే వచ్చింది కానీ అక్కడ డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది ఉన్న సందర్భంలో నాకు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ద్వారా సార్ వాళ్ళ కాంటాక్ట్ నేను సంపాదించాను సార్కి నేను కాల్ చేస్తే సార్ మమ్మల్ని ఒంగోలుకి పిలిపించి మా యొక్క పరిస్థితి అనేది ఏందనేది తెలుసుకొని చాలామంది దాతల్ని సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి నాకు కావాల్సిన డబ్బులు అందించడం జరిగింది సారు నాకు సహాయం చేసిన దాతలకు మరియు సర్దార్ సార్కి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను సార్ నా మీద నమ్మకం ఉంచి మీరు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే నాకు ఒక సంవత్సరం ఫీజు అయితే ఎలాగోలాగా ఇప్పుడు సర్దుబాటు అయ్యింది కానీ నా ఇంకా మిగిలిన 2 సంవత్సరాలు తలుచుకుంటుంటే నాకు చాలా భయంగా ఉంది సార్ ఆ మిగిలిన 2 సంవత్సరాలు కూడా సార్ ఎలాగోలా కష్టపడి మా మీద దయ ఉంచి నాకు ఆ 2 సంవత్సరాల డబ్బులు కూడా ఏర్పాటు చేస్తే నేను సార్ నా మీద నన్ను పెట్టుకున్న నమ్మకాన్ని కొమ్ము చేయకుండా ఖచ్చితంగా నేను బాగా చదువుకొని సార్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని నేను ఒక మంచి స్థాయిలో ఉండి నా తరపు నుంచి నా వంతుగా నాలాంటి వాళ్ళకి ట్రస్ట్ ద్వారా నేను సహాయం చేస్తున్నాను సార్ మాటిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఇదన్నీ మీరు బాగా చదువు ఉపయోగించి మీరు చదువులో వృద్ధులకు వచ్చేసి సాయం చేసిన దాతలకు మంచి పట్టించుకోండి అలానే మీరు ఇది సాయం నిలబెట్టుకుని మీరు జీవితం స్థిరపడినప్పుడు ఇంకా ఒక 2-3 సాయం చేసి మీ పరిస్థితి రాకుండా చూసుకోండి ఓకేనా ఎందుకు ఎవరు మాట ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేసరికి ఎందుకు ఏడ్చండి ఎందుకు ఏడ్చండి ఏం బాగలేదు ఏడు మాటలే వచ్చే సంవత్సరం ప్రయత్నం చేస్తాను బాగా చూసుకుని మార్కులు తీసుకొచ్చానుకో వచ్చే సంవత్సరం బాగా మార్కులు తీసుకొచ్చానుకో తప్పకుండా ప్రయత్నం చేసి సాయం చేస్తాను అదే అన్న అమ్మాయి చదువుకుని దాన్ని బట్టి ఉంటుంది అంటున్నాను నేను ఒకేసారి నువ్వు మంచి మార్కులు తీసుకొచ్చావంటే వచ్చే సంవత్సరం కూడా ఇష్టం మాట్లాడి దాంతో సాయం చేస్తాను నీకు మళ్ళీ ఒకేసారి ఓకేనా ఎవడు మాట కన్ను